ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న కామెపల్లి తులసీబాబు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం తులసీబాబు విచారణకు రావాల్సి ఉండగా వ్యక్తిగత పనుల మీద తనకు వీలు కాలేదని 7 లేదా 8 తేదీల్లో ఒకరోజు వస్తానంటూ పోలీసులకు లేఖ రాశాడు. రఘురామకృష్ణంరాజు నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా ఉండగా 2021 మే 14న హైదరాబాద్లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. అక్కడ సిఐడి కస్టడీలో ఉన్న తనపై భౌతిక దాడి జరిగిందని రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తుకు ప్రకాశం ఎస్పీ దామోదర్ను నియమించింది ప్రభుత్వం. కేసు విచారణలో భాగంగా రఘురామపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు దాడి చేసినట్టు గుర్తించారు. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ దగ్గర ప్రైవేట్ సేవలు అందించిన తులసీబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు రమ్మంటూ ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం జనవరి 3న శుక్రవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయానికి తులసీబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని 7-8 తేదీల్లో తనకు సమయం ఇవ్వాలని తులసీబాబు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తన గుండెలపై కూర్చొని భౌతిక దాడి చేసిన వ్యక్తిని తాను గుర్తుపడతానని, విచారణ సమయంలో తనను పిలవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పోలీసులను కోరారు. కానీ పోలీసులు ఆయనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసీబాబు ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తులసీబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడు, అలాగే బిజినెస్ లో పార్ట్నర్ అని కూడా చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్లో తులసీబాబు గుడివాడ ఎమ్మెల్యే రాముకు వ్యూహకర్తగా వ్యవహరించారు. అలాంటిది ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రఘురామపై దాడి చేసిన కేసులో నిందితుడు టీడీపీ కార్యాలయంలో పనిచేయడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామెపల్లి తులసీబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఆయన లేఖ రాశారు. 2021 మే 14న రాత్రి సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్కు గురిచేసిన సమయంలో తన ఛాతీపై కూర్చున్న వ్యక్తి తులసీబాబుగా భావిస్తున్నానని తెలిపారు రఘురామ. ప్రకాశం జిల్లాకు చెందిన తులసీబాబు అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అవినీతికి చీఫ్ కలెక్షన్ ఏజెంట్గా కుడిభుజంగా ఉండేవాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం గుడివాడ టౌన్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో తులసీబాబు కార్యకలాపాలు చూస్తున్నాడని తెలిపారు. అతన్ని విచారణ పిలిచిన రోజు తనకు అనుమతిస్తే గుర్తుపట్టగలనని ఆ లేఖలో పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. ఇక హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసీబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తులసీబాబు కేసు విచారణకు హాజరు కాకుండా సమయం కోరితే పరిగణలోకి తీసుకోవద్దని కూడా ఎస్పీ దామోదర్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే లేఖ రాశారు. ఇక ఈ కేసులో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో డాక్టర్ ప్రభావతి 5వ నిందితురాలిగా ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని, 7-8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామెపల్లి తులసీబాబు పోలీసులకు లేఖ రాయడం మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.